దీక్షా దివస్ స్ఫూర్తిగా మరోసారి పోరాటం చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. ఏదో సాధించినట్లు ప్రభుత్వం విజయోత్సవాలు చేయడాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. ఎక్కడికైనా పోదాం, ఏడాది పాలన ఎలా ఉందో ప్రజలను అడుగుదామంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. దీక్షా దివస్ సందర్భంగా కరీంనగర్ అల్గునూరు కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. దశాబ్దాలుగా తెలంగాణను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీనే అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటి తరానికి కేసీఆర్ సీఎంగానే తెలుసు, ఉద్యమకారుడు గురించి తెలియదంటూ నాటి పోరాటాలను కేటీఆర్ గుర్తు చేశారు. ఇవాళ ఇప్పుడు ఒక 18 ఏళ్ల పిల్లగానికో 20 ఏళ్ల పిల్లగానికో ఈరోజు కాలేజీలో ఉన్న పిల్లగానికి ఇదంతా తెలియదు. ఎందుకంటే 2009లో వాళ్ళ వయసు ఎంత? 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు. వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రిగానే తెలుసు, వాళ్ళ కేసీఆర్ కొన్ని మంచి పనులు చేసిండని తెలుసు. కానీ వాళ్లకు కేసీఆర్ ఒక ఉద్యమకారుడిగా, ఉద్యమ నాయకుడిగా తన ప్రాణాలకు సైతం పోరాడి తెచ్చిండు తెలంగాణ అన్న విషయం తెలియదు. ఈ దీక్షా దివస్ రోజు ఇక్కడ కూర్చున్న మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరేది ఒకటే, మళ్ళొక్కసారి పోరాట బాట పట్టాల్సిన బాధ్యత, పోరాట బాట పట్టాల్సిన అవసరం ఈరోజు తెలంగాణ సమాజానికి ఖచ్చితంగా ఉన్నది. ఏ క్రూరమైన కాంగ్రెస్ పార్టీ అయితే దశాబ్దాల పాటు మనతో ఆడుకున్నదో, మన జీవితాలను చెల్లాచెదురు చేసిందో, మళ్ళా అదే దుర్మార్గులు ఇవాళ మోసంతోని 420 హామీలు ఇచ్చి అమాయక ప్రజలతోని మోసం చేసి అడ్డగోలు మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ఇవాళ గద్దెనెక్కి వికృతంగా మళ్ళొక్కసారి వికటాట్టహాసం చేస్తూ ఉన్నారు. అందుకే దీక్షా దివస్ స్ఫూర్తిగా, కేసీఆర్ పోరాట స్ఫూర్తిగా మనందరం కూడా మళ్ళొక్కసారి కదం దొక్కుదాం. ఏ కరీంనగర్లోనైతే ఆనాడు విజృంభించినామో అదే కరీంనగర్ నుంచి మళ్ళొక్కసారి కథన రంగంలోకి పోదాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచుదాం. తెలంగాణ ప్రజల పక్షాన వాళ్ళు ఇచ్చిన 420 హామీలు అమలయ్యేదాకా ఈ గులాబీ జెండా తప్పకుండా వారి పక్షాననే ఉంటదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.